సరే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ లేపేయాలని కడప నుంచి రౌడీస్ వస్తున్నారట. ఎంతవరకు నిజం, ఎంతవరకు అబద్ధం మీ మాటలో? ఆ రౌడీల నెంబర్లు ఇస్తే నేను కనుక్కుందాను యాక్చువల్గాను. ఆ? ఏ ఏ ఇన్స్ట్రుమెంట్లు పట్టుకొస్తున్నారు, ఏ విధంగా చెబుతున్నారని. ఎందుకు సార్ మీరు కూడా వెళ్తారా? అదే మాకు కూడా ఏమైనా సుపారీ ఇస్తే మేము కూడా వెనకాల నుంచుంటాం. ఇది రెండు పక్కల నుంచి మొన్నటి వరకు ఏమనేవారు వాళ్ళు ఎవడో మాట్లాడు జయరాం, కోటమి జయరాం. ఆడెవడో ఏమన్నాడు లేపేద్దాం వాళ్ళు అన్నారు. ఎవరు జగన్ లేపేద్దాం ఓటర్ వెధవల్ని అనేదో వాగాడు కదా అటు. ఉమ్, ఈ సైడ్ కూడా ఏదో చిన్న పుట్టించుంటారు, వాళ్ళే పుట్టిస్తారు, అవును, తెలుగుదేశం వాళ్ళే పుట్టించుంటారు. ఇప్పుడు ఫిట్టింగ్ పెట్టాలి అక్కడ ఏదో విధంగా. అవును. వంగా గీతని ఓడించి ఏదో పవన్ కళ్యాణ్ గెలవాలి ఉమ్, అంచేత యాంటీగా చెప్తేనే ఓట్లు వేస్తారని. అవును. వాళ్ళు నిజంగా వీళ్ళు పిలిచారో పిల్లలేదు అనేది వాళ్ళ యొక్క స్ట్రాటజీ అది. ఉమ్, ఈ టైంలో ఎవరన్నా ఏమన్నా చేస్తే ఎవరికి పేరు వస్తుంది? జగన్కి వీళ్ళకే పేరు వస్తుంది. ఇప్పుడు ఎవరికి ఏ పార్టీ వాళ్ళు మీరు బాధించినా ఆపోజిట్ పార్టీ వారి పేరు వస్తుంది. ఆ, రైట్. ఇవన్నీ బుల్షిట్ యాక్చువల్గా, ఇవేం జరగవు. జనరల్గా ఆ భయం పట్టుకొస్తారు. ఉమ్, ఇప్పుడు ఓటర్స్ ఆర్ మోర్ ఇన్వాల్వ్డ్ దాన్ ద క్యాండిడేట్స్ ఉమ్, కదా. అవును. డబ్బులు రెండు చోట్ల ఫ్లోగా ఖర్చు పెడతారు. బాహాటంగా ఖర్చు పెట్టడం అనేది నవ్ ఇట్ హెస్ బికమ్ ఏ ఫ్యాషన్ కాదు, ఫ్యాషన్. మళ్ళీ ఈ ఫ్యాషన్ అంటే డబ్బులు ఖర్చు ఉండే ఫ్యాషన్ అనమాట. సో ఆ ఫ్యాషన్లో ఏంటి అవసరం, దాంట్లో లేపేద్దాం ఏంటి లేపేద్దాం. అసలు వాళ్ళు లేపరు, ఈ మధ్య మధ్యలో కొట్టేసుకుంటూ ఉంటారు. కొనేద్దాం. మధ్య మధ్యలో కొట్టేసుకుంటూ ఉంటారు ఈలోగాను. సో అది రెండు సైడ్లో జరుగుతూ ఉంటుంది యాక్చువల్గాను. ఇవి ఏం జరగవు, జరుగుతాయి అనుకున్న చోట్ల జరగవు అంత గబుక్కుని. ఎందుకంటే ఇప్పుడు బాగా ఎక్కువ ప్రోపగాండా జరుగుతుంది. సో అంచేత ఎవడే లోపలికి వెళ్ళిపోవడం చూస్తాడు. సో ఇట్స్ వెరీ డిఫికల్ట్. అందులో మేజర్ పీపుల్ని మార్చేశారు. ఉమ్, డిఎస్పీ డిఐజీ వాళ్ళ లెవెల్లో వాళ్ళని మార్చారట కదా. ఉమ్, ఇప్పుడు చీఫ్ సెక్రటరీ కూడా మార్చడానికి చూస్తున్నారు. రైట్. ఆ లెవెల్లో కొంచెం బీజేపీ హెల్ప్ చేసింది కూటమికి. ఉమ్, ఎందుకంటే వాళ్ళకి నిలబడిన 10 సీట్లు గురించే కాకుండా ఉమ్, ఇన్ జనరల్గా కూడా చాలా తేడా వచ్చేస్తుంది. yes. కానీ ఇప్పుడు కొన్ని ఈక్వేషన్లు చూస్తుంటేనే బీజేపీకి జగన్ మీద అంతకుముందు మోజు ఉండేది, ఆ మోజు తగ్గిందా అన్నట్టుగా అనిపిస్తుంది. ఉమ్, ఇది నేషనల్ టీవీల్లో వీళ్ళ ఇంటర్వ్యూలు, చంద్రబాబు నాయుడు yes, yes. తర్వాత ఏమో వాళ్ళ మనుషులు ఇక్కడికి వచ్చి మాట్లాడడం, ఇవన్నీ కామనే యాక్చువల్గాను. బట్ అతను ఈజ్ స్టిల్ గ్రోయింగ్ స్ట్రాంగ్. ఉమ్, ఆ స్ట్రాంగ్లో వాళ్ళ చెల్లిలో రకరకాల మాట్లాడడం, చెల్లిలో అనేది ఇది కొద్ది ఫ్యాక్టర్ ఎక్కువైపోయింది. yes, yes. తర్వాత సునీత కూడాను అన్న ఎక్కడ దెబ్బ తగిలితే డాక్టర్గా చెప్తున్నాను లోపల చీము పట్టేస్తుంది తీసే అంటుంది. ఉమ్, అవసరమా? కెండ్లింగ్ అంటారు దాన్ని, హెకలింగ్ చేయటం అంటారు వేళాకోళం. ఇటువంటివన్నీ చేయటం వలన ఇతని మీద కొంచెం బ్యాడ్ ఎక్కువ వచ్చేస్తుందేమో అనిపించింది. సునీత అంటుంది తీసేయమంటుంది బ్యాండేడ్, yes. డాక్టర్గా చెప్తున్నాను లోపల అది ఇది పడుతుంది అని చెప్పేసి ఆవిడ కావాలనే సార్ ఇది వెక్కిరించినట్టు పక్కా మాట్లాడుతున్నారు. పక్కా చేస్తారు. ఇవన్నీ కూడా ప్రో ఇస్తే ఎగైనెస్ట్ ఇస్తాడు. ఇంకోటి ఎవడో మాట్లాడుతున్నాడు, మాకు జగన్ దేవుడు, ఎవడో మర్డర్ చేయించినట్టు అన్నాడు కదా అవినాష్ రెడ్డి మాకు దేవుళ్ళు అంటాడు ఒకడు అంటున్నాడు. ఉమ్, వాళ్ళ ఏరియా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇది ఉమ్, మనం దేన్ని డినై చేయకూడదు, కానీ ఒక అవును. ప్రజలుగా స్పెక్టేటర్లా చూడాలంతే, yes. అంతే కదా. ఇప్పుడు ఎవరైనా మనం చేసేది ఏంటి, సోషల్ మీడియాలో డిఫరెంట్ పోస్టులు వస్తూ ఉంటాయి. ఒక్కొక్క చోట కొడాలని విజయవాడ సైడ్ అనుకుంటా వాడు భక్తు వైఎస్ఆర్ ఒక లేబర్ టైప్లో ఉన్న వ్యక్తిని వాడు ఆడుకుంటున్నాడు. ఎవరు మన చంద్రబాబు నాయుడు వాళ్ళని. జగనే మాకు ఏమి ఇచ్చినా 4 రూపాయలు ఇచ్చినా అది ఇచ్చినా ఇది చేసినా కూడా అతని గవర్నమెంట్లోనే మేము డబ్బులు తిన్నాం, మా లైఫ్ బాగుంది ఉమ్, అని ఒక 2-3 మినిట్స్ అనర్గళంగా మాట్లాడాడు. జగన్ ఇలా చేశాడు అలా చేశాడు ఇంకా అడుగుతున్నాడు. yes. అడిగినా కూడా అతను అలా చెప్తున్నాడు. అలాగా ఒక 2-3 వీడియోలు చూశాను. ఇప్పుడు మనం కూడా వీఆర్ ఆల్సో ఫాలోయర్స్ అండ్ అండర్స్టాండ్ ద సోషల్ మీడియా కదా. yes, yes. సోషల్ మీడియాని డినై చేయలేం. ఎవరెవరు ఎటువంటి పెడతారో, నువ్వెన్ని ఎక్కువ పెట్టావా, సాక్షి వెళ్ళేది ఎక్కువ పెట్టారా, వాళ్ళు ఎక్కువ పెట్టారా అనేది చూస్తూ ఇన్ జనరల్గా కొన్ని ఉంటాయి. మన న్యూట్రల్గా అటు ఇటు కాకుండా అన్నీ చూసి మాట్లాడేది బహుశా నేను ఒక్కనే. ఐఎమ్ నాట్ ఎనీ పార్టీ సైడ్. బట్ ఎవ్రీ డే ఒక బజ్ ఏర్పడితే ఆ బజ్ ఆధారంగానే ఓటర్స్ మారుతాడు. yes. ఏవో లక్ష్మణ్ చూస్తే మారుతారో దానికి యాంటీగా ఉంటారు అనేది ఇట్స్ అ డిఫరెంట్ కేస్. బట్ ఒక బజ్ ఏర్పడద్దు అవుద్ది కదా. దట్ కుడ్ బి ఆన్ ద ప్రో సైడ్ ఆఫ్ జగన్ ఆర్ చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ కదా రెండు పక్కల జరగచ్చు, రెండు పక్కన డ్యామేజ్ జరగచ్చు. ఎవరెవరు ఎంత బాగా మాట్లాడారు అనేది ఎన్ని రోజులు చూస్తారు?
ఒక రోజులో మాట్లాడిన పవన్ కళ్యాణ్ మాటలో ఒకటి స్ట్రాంగ్గా ఎక్కడ ఉందనుకో దాన్ని ఎక్కువ వైరల్ చేస్తారు. అదేవిధంగా జగన్ ఎక్కడైనా మాట్లాడితే చాలా నేను అన్నీ చూస్తున్నాను ఆల్మోస్ట్ మనకి ఎదురుపడిని అన్నీ చాలా వరకు అసలు ఏ విధంగా మాట్లాడుతున్నారు, ఏ మీటింగ్లో ఎవరెవరు మాట్లాడుతున్నారు. ఎందుకంటే వీ షుడ్ అండర్స్టాండ్ ద రెస్పాన్స్ ఆల్సో. అప్పుడు కానీ తెలియదు కదా, ఇలా మాట్లాడి ఉంటే అక్కడ వాళ్ళు ఎలాగ రియాక్ట్ అయి ఉంటారు, ఎలాగ అర్థం చేసుకుని ఉంటారు, వాళ్ళంతా పెయిడ్గా వచ్చారా. అది బోత్ చంద్రబాబు నాయుడుకి అందరికి కూడా ఆ విధంగా డబ్బులు ఇవ్వకుండా వచ్చేది ఒక యాక్టర్గా వచ్చేది ఒక పవన్ కళ్యాణ్ కోటకే నా ఉద్దేశ ప్రకారంగా. దానికి కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా ఉంటే ఒక 500 1000 రూపాయలు ఎక్స్పెక్ట్ చేస్తారు. అందరూ పెయిడే. ఒక బిర్యానీ ప్యాకెట్, క్వార్టర్ బాటిల్, బాలకృష్ణ బ్రాండ్, దాన్ని మనం ఫేమస్ చేస్తున్నాం అన్నమాట. బాగా ప్రమోట్ చేస్తున్నాం, ఫ్రెంచ్ బ్రాండ్ అది. సో అవన్నీ ఇవ్వకుండా రారు. పవన్ కళ్యాణ్ కూడా ఆ పరిస్థితి వచ్చిందేమో కూడాను. బట్ ఈసారి ఐ థింక్ ఈజ్ గాట్ మోర్ ఛాన్సెస్ అనిపించింది నాకు, అనిపిస్తుంది. బిసైడ్ సింపతి అండ్ ఆల్సో క్యాంపెయినింగ్ ఇవన్నీ కూడా ప్రాపర్గానే వెళ్తున్నాయి. ఆన్ ద హోల్ ఎవరికి వస్తుంది అనేది ఇట్స్ ఎ వెరీ నాట్ బిలియన్ డాలర్స్ క్వశ్చన్. అది ఇక చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఇప్పుడు. చాలా ఇంట్రెస్టింగ్లో బికాజ్ కూటమిలో బీజేపీ కూడా ఉంది కదా, వాళ్ళకు కూడా జగన్ మీద ఏమైనా మోజు తగ్గిందా అన్నట్టుగా నాకు అనిపిస్తుంది యాక్చువల్గాను. అయినా కూడా తను బోల్డ్గానే వెళ్తున్నాడు, తను ఎప్పుడు బోల్డ్గానే వెళ్తాడు యాక్చువల్గాను. ఈ ట్రాల్స్ ఉన్నాయి కదా, అవి ప్రమోషన్ కమ్ ట్రాల్స్ అయ్యి ఆ సినిమాలో కూడా పెట్టేశారు. వివేకం అనే సినిమాలో అది పెట్టేశారు. మళ్ళీ అదే ఆర్టిస్టులు చేంజ్ పెట్టినట్టున్నారు. అందులో ఎవరైతే యాక్ట్ చేశారో జగన్ లాగా వాళ్ళతోటే, జగన్ లాగా భారత్ లాగా అది కూడా పెట్టేసి చేస్తారు. ఇంకా మ్యాక్సిమం చేస్తారు. టు స్పిల్ బ్లడ్ వాటర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ప్రాపగాండా అంటారు. చెడ్డగా మాట్లాడేదాన్ని ప్రాపగాండా, ఎగెనెస్ట్గా చేసిందని ప్రాపగాండా అంటారు. నేను మళ్ళీ ఏం చెప్తానంటే ప్రాపగాండా ఈజ్ నాట్ ప్రో, ఎగెయిన్స్ట్. వాడు మంచోడు కాదు వీడు అని చెప్పేది ప్రాపగాండా. మేము మంచోళ్ళు, మేము బాగా చేస్తాం అనేది క్యాంపెయినింగ్. ప్రో అడ్వర్టైజింగ్ అనమాట, ప్రమోషనల్. అది ప్రమోషనల్ కాదు, అది యు ఆర్ ట్రైంగ్ టు క్రిటిసైజ్ సంబడి ఎల్స్. సో పవన్ కళ్యాణ్ రౌడీలు అనుసేపు మాడతాం, రౌడీలు అన్నాం కదా, ఆవిడ తోటి గ్యాంగులు ఎవరో ఉంటారు, వాళ్ళు ఏమంటే అవి ఏం జరగలేదు. ఊరికనే ఎవరు సృష్టించింది? వీళ్ళే కూటమి సృష్టించింది. ఇప్పుడు అతను దెబ్బ తగిలింది, ఇంకో దెబ్బ తగిలింది, మళ్ళీ అతను జగన్ మీద మళ్ళీ దాడి, ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? అతని మీద సింపతి, టు గెయిన్ సింపతి. అదేవిధంగా ఇతని మీద కూడా సింపతి ఎందుకు? రౌడీలు పంపారు, వాళ్ళు పంపారు అంత ఈజీగా. ఎక్కడ కడప నుంచి వచ్చేసి అక్కడ వేసి పడేస్తారు అక్కడ. మరీ గాజులు దొరుకుని లేరు కదా వీళ్ళు ఎవరన్నా పిఠాపురంలోను. సో దట్ ఈస్ నాట్ అంత ఈజీ ఏం కాదు. కానీ దానికి కౌంటర్ నాగబాబు ఇచ్చాడు కదా, ఎవరో వస్తున్నారట రౌడీలు రాని అని ఇచ్చాడు కదా. అది చేసి అంత ఈజీ ఏం కాదు. కానీ అదేవిధంగా వైస్ వెర్సా వాళ్ళ మీద అనమాట. దీస్ ఆర్ ఆల్ నథింగ్. నో బడీ విల్ కమ్, నో బడీ కెన్ కమ్ ఆల్సో. వీళ్ళు ఎవరో పడితే షూట్ చేసి పడేస్తారు. వీళ్ళ జగత్తులో వీళ్ళు ఉంటారు, వాళ్ళ ఒక్కళ్ళే హీరో కాదు కదా. థ్యాంక్ యూ సార్.